ఏడ చూసినా కూడా మొత్తం రోడ్లు లేవు, చూస్తే ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. ఉండే రాజధాని వచ్చేసి మొత్తమైన అమరావతి నిర్మిస్తే కన్నా దాన్ని కూడా కాదని చెప్పి మొత్తం ఎక్కడెక్కడో దానికి న్యాయ రాజధాని కర్నూలు అంట, ఇంకా మెజిస్ట్రేట్ అంట, వైజాగ్ అంట, లేదంటే ఏంది ఇది మనకు అవసరం అవన్నీ. అమరావతి రాజధాని అయితే అన్ని జిల్లాలకు గాను మొత్తం మీద మధ్యలో ఉంటుంది. అది కరెక్ట్ అండి. ఒక రాజధాని వచ్చిందంటే మనకు కూడా భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒక కంపెనీలు రావాలన్నా ఏది రావాలన్నా కూడా రాజధాని ఒకటని చెప్పి అంటే ఏ కంపెనీ రావడానికైనా కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఏదైనా కంపెనీలు ఉంటాయి కానీ నిరుద్యోగులకు కానీ ఏవి చేసినా కూడా మొత్తం రావాలన్నా కూడా వస్తుంది. రాజధాని ఒకటి ఉండాలి. రాజధాని ఒకటే నివసించడానికి ఇంట్లో కొంపే లేకపోతే ఏడపై నివసిస్తావు నువ్వు. మన రాజధాని ఎక్కడ అంటున్నారు? అటువంటి కొంపే లేనట్టు చేసినాడు ఇప్పుడు జగన్. ఎవడేం చేస్తాడు దాన్ని? కంపెనీలు చేసుకున్న తప్పు. అనంతపురం అభివృద్ధి చెందాలంటే శంకర్ నారాయణ గారు వైసీపీ నుంచి చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్ కింద, అంబికా లక్ష్మీనారాయణ గారు టీడీపీ నుంచి చేస్తున్నారు. ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు? టీడీపీ వస్తేనే కరెక్ట్. టీడీపీ వస్తేనే పక్కా గాడిలే కొడుతుంది. ఇప్పటికి గాను మా పల్లెల్లో కూడా ఇప్పటికి కూడా ట్యాంకులు కట్టించినదంటే టీడీపీ హయాంలోనే. వాటర్ ట్యాంకులు కట్టిన బోర్లు వేయించినది కూడా టీడీపీ హయాంలోనే. పంచాయతీ బోర్లలో కూడా, పంచాయతీలలో మొత్తమైన సీసీ రోడ్లు వేయించినది కూడా టీడీపీ హయాంలోనే. ఇప్పటి వరకు వైసీపీ వచ్చినా కూడా మాకు అసలు చేసింది కూడా ఏమీ లేదు. అక్కడ శూన్యం.